మేడ్చల్ జిల్లా గట్కేసర్ అనురాగ్ కళాశాల ముందు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బఫర్ జోన్ ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేసి ఆ చెరువులు కుంటలు ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న అనురాగ్ విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనురాగ్ యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచి ఆలోచనతో హైదరాబాద్ లో హైడ్రా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించిన అనురాగ్ యూనివర్సిటీపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సమైక్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ చెరువులను, నాలాలను, కుంటలను ఆక్రమించి విద్యా సంస్థలు నెలకొల్పాలని చెప్పేసి ఆయన అధికారం నుండి 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులను, మున్సిపల్ అధికారులను, గ్రామ పంచాయతీ అధికారులను మభ్యపెట్టి, బెదిరించి, భయభ్రాంతికి గురి చేసి ఈ యొక్క అక్రమ కట్టడాలను నిర్మించుకోవడానికి అనుమతులు తీసుకోవడం జరిగింది. అంటే ఈ రోజు 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారుల నుండి ఎమ్మెల్సీగా అదేవిధంగా ఎమ్మెల్యే కొనసాగుతూ ఈరోజు విద్యార్థులను, విద్యార్థి తల్లిదండ్రులను అదేవిధంగా అధికారులను మోసం చేసి ఈ రోజు ఒక నిర్మాణాలు చెప్పడం జరిగింది. వాస్తవానికి ఒక సర్వే నెంబర్ 796 మరియు 813లో నాదంచరుని కబ్జా చేసి కట్టుకుని చెప్పేసి చాలా పూర్తిగా సమాచారం ఉన్నది. అంటే అనేక ఆధారాలు ఉన్నాయి. మీ ఆధారాలకు సంబంధించినటువంటి మీరు నిజంగా బఫర్ జోన్ కానీ లేకపోతే మా నాదంచరు కబ్జా చేసుకోవడం మీరు నిర్మించినైతే దాన్ని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం పల్లా రాజేశ్వర్ పై ఉన్నది. అంటే మీరు ఈ రోజు ఏదైతే విద్యార్థి సంఘాలు కానీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మీరు ఒక దబాయించే ప్రయత్నం చేస్తున్నారు. మేము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగారెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా అనురాగ్ యూనివర్సిటీ తేలిపోయింది. ఎందుకంటే నాదంచరు కబ్జా చేసి నిర్మించాలని చెప్పేసి అనేక ఆధారాలు ఉన్నాయి. దాంతో పాటు ఆసుపత్రి బఫర్ జోన్ నిర్మిస్తా ఉన్నారు. అంటే విద్యార్థులను మోసం చేసి, విద్యార్థుల తల్లిని మోసం చేసి ఇక్కడ నిర్మాణం చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా హైడ్రా కమిషనర్ గారు అనేక తప్పుదారులు ఉన్నాయి కాబట్టి అనేక అనుమతులు లేకుండా ఈరోజు చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసి ఈరోజు ఈ యొక్క కళాశాల నిర్మించుకున్నారు. కాబట్టి దీనిపైన వెంటనే చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి అఖిల భారత విద్యాసభకి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తులో విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.